మహిళలను గౌరవించడం మన సంస్కృతి సాంప్రదాయం. అలా కాకుండా మతి తప్పి దుర్భాషలాడుతూ ఎలా పడితే అలా సోషల్ మీడియాలో మహిళల్ని ట్రోల్ చేయడం అనేది ఒక మానసిక ఉన్మాద చర్య. ఇది చట్టరీత్యా నేరం. మొన్న ఈ మధ్య రేణు దేశాయ్ గారి మీద వైజాగ్ లో ఇద్దరు ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వారు ఇలాగే చేస్తే హైదరాబాద్ లో పోలీసు వారు వారిని పట్టుకొని చాలా కఠినంగా శిక్షిస్తున్నారు. ఇదే కోవలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎవరైతే మహిళల్ని దుర్భాషలాడతారో ఎలా పడితే అలా ఫేక్ ఐడీలతో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో నిందిస్తూ ఎవరిని వదలకుండా పొద్దున్న లేచినప్పటి నుంచి అదే పనిగా మెసేజ్లు పెడతా ఉంటారు. మరీ ముఖ్యంగా వైసీపీ వారు దాదాపు 99% వైసీపీ పార్టీలో పోలింగ్ బూత్ స్థాయి నుంచి వేరే వారి పార్టీ కొట్టేసి నేనే అధినాయకుడు అని చెప్పుకున్నటువంటి వ్యక్తి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను అని చెప్పుకున్నటువంటి వ్యక్తి, మావిగన్ సృష్టికర్త వారి వరకు కూడా ఒకటే బూతులు మాట్లాడుతూ ఉంటారు. వీరందరినీ ఏ ఒక్కరిని కూడా వదలకుండా మన కూటమి ప్రభుత్వం హోమ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్ గా పనిచేసి ఒక కమిటీ వేసి ఇలాంటి వారందరినీ ఏరి పారేయాలని కోరుకుంటున్నాను. వీరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే మీరు ఎలాగైతే బోరుగడ్డ అనిల్కి ట్రీట్మెంట్ ఇచ్చారో, ఎలాగైతే అంబటి రాంబాబు గారు ఆయన 2 కాళ్ళను వెడల్పు చేసి ఏదో ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్తున్నారో ఇలాంటి ట్రీట్మెంట్ కావాలి. ఒక్కొక్కరిని అమ్మాయిల పైన మెసేజ్లు పెట్టాలి, బూతులు వాడాలి అంటే ఒక్కొక్కరికి వాళ్ళ జేజనాయని గుర్తొచ్చేలా చేయాలి. మొత్తానికి మన ఆంధ్ర రాష్ట్రంలో బూతులు వాడే వారందరినీ ఒక కంట కనిపెట్టుకొని కఠిన శిక్ష వేయాలని, ఏరి పారేయాలని కూటమి ప్రభుత్వం తరఫున నేను హోమ్ డిపార్ట్మెంట్ ని కోరుకుంటున్నాను.